ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు. మామూలుగా ఏంటంటే నేను మీ డిస్కషన్ అంతా నేను చెప్పే కంటే కూడా మీ పేపర్ లాస్ట్ 6 months నుంచి ఏమేమి రాస్తున్నారు చదివితే ఎమ్మెల్యేలకు అర్థమైపోతుంది ఎక్కడేం జరుగుతుందని. చాలా క్లియర్. ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ మీ కథనాల్లో కానీ చాలా చక్కగా ఆర్కే గారు, రాధాకృష్ణ గారు విశ్లేషించి చెప్తున్నారు. ఎవరినే వదలట్లా. అంటే మేనేజ్మెంట్ తప్పు చేస్తే మేనేజ్మెంటు, లేకపోతే కింద కార్యకర్త, లేకపోతే ఎమ్మెల్యేసా ఎంపీలా, ఆయన చక్కగా ఎక్కడికక్కడ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని ఒక గైడ్లైన్స్ ప్రకారం వెళ్తున్నారు. అది చాలా మంచిది. ఎందుకంటే కూడా విమర్శలు వేరు, సద్విమర్శలు వేరు. అంటే సద్విమర్శలు అంటే బాగా చదివేవాడిని కూడా వీడు సరిగ్గా చదవట్లేదని డిస్కరేజ్ చేయటం వేరు, చదవని వాడిని ఎంకరేజ్ చేసి లేదా తప్పు జరిగితే కాదు నువ్వు తెల్లవారుజామున ఎంకరేజ్ చేయటం వేరు. నాకున్న ఎక్స్పీరియన్స్లో చెప్పాలంటే మేము ఒక 20 ఏళ్ల కిందట నా జిల్లా పరిషత్ పదవి అయినప్పుడు మేము అప్పుడు ఏదన్నా టీచర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కౌన్సిలింగ్ భయపడేవాళ్ళం. ఎక్కడైనా ఇసుక మేము జిల్లా పరిషత్ చైర్మన్ ఇసుకుంటే అక్కడ మిషన్ పెడితే పెద్ద గొడవ అయ్యేది. ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకునేవాడు. కార్యకర్తలు కానీ ఎవరన్నా ప్రజలు అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండేది. ఒక సిస్టమేటిక్గా ఉండేది. ఇప్పుడు ఇందాక శివశంకర్ గారు అన్నట్టుగా మనం ఏటి మీద అయితే ఫైట్ చేసాము గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు, ఇది ఒక మైన్స్ అవ్వచ్చు, శాండ్ అవ్వచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ ఎవరిని వేసుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, లేకపోతే మద్యం అవ్వచ్చు, ఏదైనా సరే వాటి మీద పోరాడిన తర్వాత మళ్ళీ మనం పవర్లోకి వచ్చిన తర్వాత సేమ్ రిపీట్ అవుతుంది అనేదే మీ ఆంధ్రజ్యోతి కథనాల్లో ఉన్నటువంటిది. శివశంకర్ గారు చెప్పిన, కుటుంబరావు గారు చెప్పిన. ఎందుకంటే ఇది మళ్ళీ మనకు అవకాశం వస్తుందో రాదో. నేను కరెక్ట్గా ఏదైతే శివశంకర్ గారు చెప్పి, నాకు కూడా ఒక ఆయన చెప్పాడు, నేను 30-40 కోట్లు ఖర్చు పెట్టాను, మళ్ళీ రేపు పొద్దున్న నా దగ్గర డబ్బులు లేకపోతే నాకు టికెట్ ఇస్తారా నన్ను ఎదురు క్వశ్చన్ వేశాడు. నేను డైరెక్ట్గా ఒక మీటింగ్ కోసమని వెళ్ళాను. మళ్ళీ చెప్తే ఆ పలానా ప్రాంతం అని తెలిసిపోద్ది కాబట్టి చెప్తున్నా. అతన్ని అడిగా, ఇందుకే బాబు మీరు జాగ్రత్తగా ఉండొచ్చు కదా, మళ్ళీ రేపు ఎట్లా ఓట్లు మీకు తెలిసిపోతుంది కదంట. ఏముందన్నా మళ్ళీ రేపు పొద్దున్న నా దగ్గర డబ్బులు లేకపోతే ఇస్తారా టికెట్ అని అడిగాడు. అరే డబ్బులు లేకుండా టికెట్ చాలామంది పెద్ద వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, రకరకాల వాళ్ళు ఉన్నారు అని ఒక 20 ఎగ్జాంపుల్స్ చెప్పా. అలాగే ఇందాక చదువుకున్నాడికి చదువు ఉంటే ఆడు బాగుంటాడు, చదువు లేనివాడు బాగుండరు అనేది అదైతే నాకు రాజకీయాలు నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే సకృతి రామయ్య గారని జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు ఊరినే. ఎందుకంటే ఆయన చదువు లేదు, ఆయనకి సంతకం కూడా సరిగ్గా పెట్టలేరు. ఆయన ఎంత పరిపాలన చేసిన అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు. అట్లాగే క్యారెక్టరు, క్యాపబిలిటీసు, కెరీరు ఇది ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి చదువుతో పని లేకుండా దాన్ని ఆ పోస్ట్ని పనిచేస్తారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇదివరకు మామూలుగా అయితే ఒక పార్లమెంట్లో 1,00,000 మంది రాజకీయ నాయకులు అవుదామని బయలుదేరతారండి. చివరికి 10,000 మంది ఫిల్టర్ అవుతారు. అందులో 10,000 మందికి వచ్చేది 1000. ఆ 1000 వచ్చేదికి చివరికి 7 ఎమ్మెల్యేలు అవుతారు, ఒక ఎంపీ అవుతాడు. మహా అయితే కార్పొరేషను లేకపోతే ఇంకేమన్నా అయితే ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఎంతమంది వస్తారు? ఇందులో చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, ఆస్తులు అమ్ముకుంటారు, 100లో ఉంటారు. ఇక్కడేమవుతుందంటే ఈ గెలిచిన అతని వ్యక్తి నేనేదో పెద్ద గొప్పవాడిని, నేనేదో చాలా తెలివిగలవాడిని, నాకు ప్రజలందరూ ఇచ్చారు, అధిష్టానం నన్నే మెచ్చిచ్చిందనే ఆ కాన్సెప్ట్లోకి వెళ్తున్నారు. నిజంగా మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను 1999 ఫస్ట్ టైం జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు మాకు అప్పుడు ఎడ్లపాటి వెంకటరావు గారు లేకపోతే ఇంకా చాలామంది ప్రపోజ్ చేసినప్పుడు, నీ వయసు చంద్రబాబు 30 ఏళ్ళు, ఎక్కడ గుంటూరు జిల్లాలో ఎలా మేనేజ్ చేస్తారు, చాలా కష్టం అది ఇదని చెప్తే మొదటి 2 నెలలు నాకు కూడా అనిపించింది, ఓహో మనం చాలా గొప్పవాళ్ళం కావాలి, అందుకే మనం అయ్యామని. ఒకరోజు కూర్చోబెట్టి క్లాస్ పీకాడు ఆయన. ఈ జిల్లాలో నీకంటే అందమైన వాళ్ళు లేరు అనుకున్నావా, నీకంటే చదువుకున్న వాళ్ళు లేరా, నీకంటే డబ్బులున్న వాళ్ళు లేరా, నీకెందుకు వచ్చింది, నువ్వు కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, ఇది కానీ మిస్ అయ్యావు అనుకో నీ లైఫ్ ఇంక పోద్ది. ఇంకొకటి గుర్తుపెట్టుకో, నువ్వు వేసుకున్న చొక్కా ఎన్ని సంవత్సరాలు వేసుకోండి, సంవత్సరం పొద్దున వేసుకుంటే సాయంత్రం వదులుతాడు. నీ పదవి కూడా అంతే, 5 సంవత్సరాల తర్వాత నీ షర్ట్ తీసినట్టు తీసేయాలి. ఆ తర్వాత నువ్వు బాగా ఉంటే నేను ప్రజలు అనుకుంటారు, లేతలేదు. నువ్వు ఒబిడియంట్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. ఇది ప్రజాసేవ. లేదనుకుంటే చక్కగా వ్యాపారం చేయి, నీ కరేపాకు వ్యాపారం అది వెళ్ళి చేసుకో శుభ్రంగా. నిజంగా 3 రోజులు నాకు నిద్ర పట్ల. ఏంటి ఎంత క్లాస్ పిక్కాడినా చిన్న అది కూడా ఏం లేదు. నేను చేసిన తప్పు ఏంటంటే రామకృష్ణరావు ఇప్పుడు సిఎస్ ఉన్నాడండి. ఒక మాట ఋషి గారు, రామకృష్ణరావు సిఎస్ ఇప్పుడు తెలంగాణకి. ఆయన ఎడ్లపాటి వెంకటరావు మేము కూర్చొని ఉంటే ఆయన లోనికి వస్తే నేను లెగవలేదు. ఎడ్లపాటి వెంకటరావు లేచి నుంచొని ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, నేను లెగవలా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడుగుతూ నువ్వు ఎందుకు లేవలేదు అన్నాడు. ఆయన ఏజ్ 80, ఎడ్లపాటి వెంకటరావు గారిది, రామకృష్ణరావు గారిది 40, నాదే 30.
ఆయన ఏమన్నాడంటే ఆయన కలెక్టర్ ఐఏఎస్ చదివి వచ్చాడు, 30 సంవత్సరాలు ఉంటాడు, నీకు పదవి అయిపోయిన తర్వాత నేను ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాడు, ప్రోటోకాల్ ఏంటి, దీనికి గౌరవం ఇవ్వడానికి ప్రోటోకాల్తో సంబంధం లేదు. క్లాసిఫికేట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ఇవాళ అసెంబ్లీలో అపోజిషన్ లేకపోవటం చెప్పాలంటే వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం. ఎవరికి వైసీపీ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ, మంచి మంచి సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడటానికి మంచి అవకాశం ఉంటుంది. అది వాళ్ళకి యుగోయిజంతో వాళ్ళు పోయారు. ఇప్పుడు ఏవైతే మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చూస్తున్నా, ఎవరో ఒక ఆయన 2000 అది ట్రస్ట్ బోర్డు లేదు దాంట్లో మెంబర్గా వేశారట, 2014లో తెలుగుదేశంలో ఉన్నాడు, 2019లో 24 మధ్యలోనేమో అదేంటి వైసీపీలో ఇప్పుడు జనసేనలో ఉన్నాడు. ఇట్లా సోషల్ మీడియాలో టీవీ కంటే ఫాస్ట్గా వేసేస్తున్నారండి, ఎవరినే వదలట్లా సోషల్ మీడియా. అంటే నేనేమంటానంటే ఇవాళ అధిష్టానం కూడా ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు, ఎవరు బాగా పనిచేస్తున్నారు దీని మీద కేర్ఫుల్. ఎవరైనా మిస్టేక్ చేస్తే ఇది ఆ బాహుబలిలో కనుక సినిమాలో కనుక ఒక డైలాగ్ ఉంటుంది. ఏమని డైలాగ్ అంటే అమ్మాయి చేయి పట్టుకుంటే విలను ఆడు అప్పుడు ఏమంటాడంటే చెయ్యి కాదు పట్టుకోవాలి తలనరకాలని చెప్పి తలనరికి చూపిస్తాడు. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద సినిమా. పాలిటిక్స్లో నీ పార్టీ వాళ్ళ మన కూటమి వాళ్ళ ఎంతో వికసిత భారత్ వికసిత ఆంధ్రాన్ని మనం ఎంతో కష్టపడి అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు వీళ్ళందరూ కూడా 24 గంటల్లో దరిదాపు 18 గంటలు పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు అది లేకపోతే ఏమవుతుందంటే మనకి సిస్టమ్ డ్యామేజ్ అయిపోద్ది. నేను అందుకే చెప్పింది, మీ ఆంధ్రజ్యోతి పేపర్లో రోజు ఒకసారి చూస్తే ఎక్కడో చోట ఇవాళ కూడా ఉంది. మన వ్యక్తుల పేర్లు మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడతలేదు, కానీ దీన్ని సరి చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పెడతాం. ఇందాక కాశ్మీర్ అన్న మన శివశంకర్ కాశ్మీర్ కాదు ఆ జగన్, నా ఉద్దేశం అయితే వ్యవసాయ భాషలో చెప్పాలంటే తుంగమొక్క పైన పీకామంటే కింద 5 ఉంటాయి దుంపలు చిన్న చిన్నవి, 5కి 10 వస్తాయి మళ్ళీ ఎమ్మటే దానికి. అది ఎప్పుడు ఒక 4 రోజుల తర్వాత కనపడతాయి అనమాట. తుంగ మొక్క వరి పైరులో తుంగ అనేది చాలా డేంజర్ అసలు. అది దానికి పైనుంచి ఇదేయాలి తప్పితే, అంటే ఒక విషయం లాంటిది కెమికల్ వేయాలి తప్పితే లేదా చచ్చిపోవు ఆ దుంపలు. దానికి చేయాల్సిందంటే డెవలప్మెంట్ చూపించి మనం ఆనెస్ట్గా ఉండి కొంచెం మంచి పనులు చెప్పితే మాత్రం ఇబ్బంది పడతాం. ఇది ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నామినేటెడ్ పోస్టులు వచ్చిన వాళ్ళు కూడా దే హ్యావ్ టు రియలైజ్ అనేది నా రిక్వెస్ట్ అండి. ఓకే, సో కుటుంబరావు గారు, ఇప్పుడు